2004లో వచ్చిన సునామీ చూశారుగా. దాని తర్వాత అంతకన్నా మించిన సునామీ జపాన్లో రాబోతోందా? ఈ జూలై 5 ఇందుకు ముహూర్తంగా ఫిక్స్ అయిపోయిందా? ఈ విపత్తు గురించి అసలు ఎవరు హెచ్చరించారు? దీన్ని మనం ఎలా నమ్మాలి? గతంలో ఎలాంటి ఊహాగానాలు నిజమయ్యాయి? ఇప్పుడు ఈ జోస్యం ద్వారా జపాన్ పర్యాటకం అసలు ఎలా ప్రభావితమైంది? జపాన్ వాసుల రియాక్షన్ ఏంటి? అక్కడి ప్రభుత్వం చెబుతున్న ఆ మాట ఏంటి? లెట్స్ వాచ్. అది 2004 డిసెంబర్ 26. ఇండోనేషియా సుమత్రా తీరం. భారీ భూకంపం కారణంగా సునామీ. 14 దేశాల్లో ప్రళయ ప్రాకృతి విలయం. 2,30,000కు పైగా ప్రాణ నష్టం. సరిగ్గా అలాగే జపాన్కి చెందిన న్యూ వంగాబాబా జోస్యం జూలై 5న జపాన్కి భారీ సునామీ. హాంకాంగ్ టు జపాన్ ఏకంగా 83% ఫ్లైట్ బుకింగ్స్ రద్దయ్యాయంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఈ సునామీ రాకముందే ఇంతటి విధ్వంసం సృష్టిస్తుంటే వచ్చాక పరిస్థితి ఏంటి? ప్రాణ ఆస్తి నష్టాల విలువ ఎంత? ఊహించుకోవడానికే భయానకం, బీభత్సం, విస్తృత ప్రాకృతిక విధ్వంసం, ప్రళయ విలయ తాండవం. ఇది సాధ్యమేనా? ఇలా జరిగే అవకాశముందా? న్యూ బాబా వంగాగా ప్రసిద్ధి చెందిన జపాన్ మాంగా కళాకారిణి టాట్సుకి చెబితే చెప్పినట్టు జరిగిపోతుందా? 2011లో ఫుకుషిమా దైచి అణుప్రమాదం గురించి చెప్పిన జోస్యం నిజమైనట్టు ఇది కూడా జరిగి తీరుతుందా? జపాన్ కేంద్రంగా అసలేం జరుగుతుంది అన్నదిప్పుడు ప్రపంచవ్యాప్త చర్చగా మారింది. జపాన్ మొత్తం ప్రస్తుతం ఒకటే చర్చ. హౌ టు హ్యాండిల్ ద జూలై 5th. ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున సునామీ వస్తుంది? దాని తాలూకు ప్రకంపనలు ఎలా ఉంటాయి? ఏ రూపంలో భూకంపం రావచ్చు అన్న టెన్షన్లో జపనీయులుండగా ఈ దేశానికి రావాలంటేనే హడలిపోతున్నారు ఒకరొకరు. హాంకాంగ్ టు జపాన్కి నడిచే ఫ్లైట్ బుకింగ్స్ ఎంత దారుణంగా పడిపోయాయంటే బాప్రే, అంతగా జపాన్ కోచాలతో సహా కదిలిపోతుందా అన్న టెన్షన్. అయితే ఈ పుకార్లను నమ్మవద్దని కోరుతుంది జపనీస్ ప్రభుత్వం. కానీ జనం మాత్రం ప్రభుత్వ సూచన లైట్ తీసుకుంటూ న్యూ బాభావంగా చేసిన ఈ హెచ్చరికలను సీరియస్ గా భావిస్తున్నారు. నాటి సునామీని ఒక్కసారిగా కంటి ముందుకు తెచ్చుకుంటున్నారు. ఆ ఊహల్లో నుంచి ఉలిక్కి పడుతున్నారు. జపాన్ అంటే భూకంపాలు సర్వసాధారణం. ఈసరికి జపనీయులు భూకంపాలకు బాగా అలవాటు పడిపోయారు కూడా. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెంచుకొని తద్వారా ఎలాంటి విపత్తు వచ్చినా సరే తట్టుకొని నిలబడుతున్నారు. అలాంటి జపనీయులు కూడా గజగజ వణికిపోతున్నారంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. న్యూ బాభావంగా ద ఫ్యూచర్ ఐసా అని తన పుస్తకం ద్వారా కోవిడ్-19ని అంచనా వేశారు. చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఆ తర్వాత 2025 జూలైలో జపాన్కి ఒక భారీ విపత్తు సంభవించబోతున్నట్టు చెప్పారు. దీంతో జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అది జరిగినట్టు ఇది జరిగితే అన్న టెన్షన్తో గజగజ వణికిపోతున్నారు. ఈ హెచ్చరిక కారణంగా ఇప్పటికే జపాన్ పర్యాటకం ప్రభావితమైంది. జపాన్లో ఏప్రిల్, మే వసంతకాలంలో చెర్రీ బ్లోసమ్ సీజన్ నడుస్తుంది. దీన్ని ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. గతంతో పోలిస్తే సగానికి సగం ఈ సెలవుల పర్యాటకం తగ్గినట్టు చెబుతున్నాయి హాంకాంగ్ ట్రావెల్ ఏజెన్సీలు. అసలు ఏం జరగబోతుంది? ఆమె చెప్పిన ప్రకారం ఎక్కడ ఈ విపత్తు జరగబోతుంది అని చూస్తే జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో పగుళ్లు సంభవిస్తాయని, టోహోకు భూకంపం కంటే 3 రెట్లు ఎక్కువగా అలలు తీరానికి ఎగిసిపడతాయని వర్ణించింది న్యూ బాభావంగా. దీంతో హాంకాంగ్ ఎయిర్లైన్స్ ఈ ఏడాది జూలై, ఆగస్టులో కగోషిమా, కుమామోటో వంటి దక్షిణ నగరాలకు తన సర్వీసులను నిలిపివేసింది. ఒక జ్యోతిష్యానికి ఇంత పెద్ద ఎత్తున రియాక్షన్ రావడమేంటో అర్థంగాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఒక్కరొకరు. అయితే ఇదంతా గతంలో ఆమె చెప్పిన జోస్యాలు ఫలించడం వల్ల వచ్చిన రియాక్షన్ గా భావిస్తున్నారు. మార్చి 2011లో జరిగిన టోహోకు భూకంప సునామీ, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్డీ మార్కిరీ మరణం వంటి వాటితో పాటు కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక ప్రధాన సంఘటనలను ఆమె అంచనా వేశారు. 2030లో కోవిడ్ కొత్త ప్రాణాంతక రూపం తిరిగి పుట్టుకొస్తుందని కూడా ఆమె తన కాలజ్ఞానంలో రాశారు. జూన్ చివరి వారం నుంచి ఈ ప్రభావం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జపాన్ ఫ్లైట్ బుకింగ్స్ 50% తగ్గాయని రిపోర్ట్ చేసింది బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్. లోకల్ క్యారియర్లు, బోయింగ్ విమానాలు నడుపుతున్న ఎయిర్లైనర్లు 15 నుంచి 20% రద్దయ్యాయి. కొందరు జపాన్ టూరిస్టులైతే తమకెంతటి అత్యవసర పనులున్నా వాటిని జూలై నెల నుంచి వాయిదా వేసుకుంటున్నారు. ఏటా ఈస్టర్ సెలవుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్ బే ఎయిర్లైన్స్ గతం కన్నా ఈ సీజన్లో తక్కువగా ఉండడం తను తీవ్రంగా కలవరపెడుతుందని ప్రకటించింది.
యోషిహిరో గవర్నర్ ఆఫ్ మియాగి చెప్పి లాజిక్ ఏంటంటే ఈ పుకార్లన్నీ తప్పు. జపనీయులేమీ దేశం విడిచి విదేశాలకు పారిపోవడం లేదుగా. ఈ చిన్ని లాజిక్ మీరు ఎలా మిస్ అవుతున్నారు? ఒకవేళ జపాన్ అంత అల్లకల్లోలమైపోతే ఇక్కడి వారు ఇంత నిమ్మలంగా ఎలా ఉంటారు? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గాసిప్స్ నమ్మొద్దు. ప్రపంచ ప్రజలు కూడా దీన్ని విశ్వసించి జపాన్ని సందర్శించాలని ఆశిస్తున్నానంటూ పిలుపునిచ్చారా గవర్నర్. జపాన్ ఎంత టెక్నికల్లీ హై-ఎండ్ లాంటి దేశం కావచ్చు గాని అక్కడ ఉండేది మనుషులే. వారికి విశేష నమ్మకాలుంటాయి. దానికి తోడు టాట్సుకి తన గత అంచనాలు చాలానే నిజమయ్యాయి. కాబట్టి ప్రభుత్వ ప్రకటనలు అంత తేలిగ్గా నమ్మేలా లేరిక్కడి వారు. దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారంతా కూడా ఈ విషయం బలంగా విశ్వసిస్తూ ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి జూలై 5 మీద ఫోకస్ అయింది. 2004 నాటి డిసెంబర్ 26ను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ హడలిపోతున్నారు. ఎందుకంటే ఆనాడు సునామీ వచ్చింది. ఇండోనేషియాలో అయినా ప్రభావితమయ్యింది 14 దేశాలు, మరణించింది 2 లక్షలకు పైగా. కాబట్టి బీ కేర్ఫుల్ అన్నది కొందరి మాట. ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని తన భవిష్యవాణి ద్వారా నమ్మించిన వారి వల్లే వీళ్ల మీదే లెక్కబెట్టగలిగినంత మాత్రమే ఉన్నారు. అందులో నోస్ట్రాడామస్ ఒకరైతే ఆ తర్వాత మన తెలుగు కాలజ్ఞాని అయిన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఒకరు. వీరితో పాటు బాబా వంగ, న్యూ బాబా వంగ అంటూ కేవలం 4 మాత్రమే ఈ రేంజ్లో వెలుగులోకి వచ్చారు. నోస్ట్రాడామస్ ఒక ఫ్రెంచ్ జ్యోతిష్య వైద్య నిపుణుడు. తన పుస్తకం లెస్ ప్రాఫిటిస్ ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఇందులో ఆయన కవితా రూపంలో అనేక భవిష్యత్ అంచనాలు రాసుకొచ్చాడు. ఇవి ఆ తర్వాతి రోజుల్లో కొన్ని చారిత్రక ఘటనలకు సంబంధించి సరిపోల్చితే ఇది ఏనాడు నోస్ట్రాడామస్ చెప్పినవిగా నమ్మేవారు. నోస్ట్రాడామస్ లెస్ ప్రాఫిటిస్ అనే ఈ పుస్తకం 1555లో మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఇందులో 1000 క్వార్టైన్లు లేదా 4 లైన్ల పద్యాలుంటాయి. అయితే వీటి ద్వారా ఆయన చెప్పినవి ఏవేవి నిజమయ్యాయో చూస్తే లండన్ అగ్ని ప్రమాదం, ఫ్రెంచ్ విప్లవం, 2వ ప్రపంచ యుద్ధం, హిరోషిమా నాగసాకి అణువిధ్వంసం, నెపోలియన్, అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుదల, అపోలో మూన్ ల్యాండింగ్, స్పేస్ షటిల్ ఛాలెంజర్ విపత్తు, వేల్స్ రాణి డయానా మరణం, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై సెప్టెంబర్ 11 దాడులు వంటివి నోస్ట్రాడామస్ సూచించినట్టు గుర్తించారు చరిత్రకారులు. ఇవి ఆయన చెప్పినట్టు జరిగాయంటారు. సరిగ్గా అదే సమయంలో భారత్ కి సంబంధించి మోడీ గురించి కూడా నోస్ట్రాడామస్ రాశారని 2016లో తన ఫేస్బుక్ లో రాసుకొచ్చారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు 2014 నుంచి 2026 వరకు ఆయన పాలన సాగుతుందని, మొదట మోడీని అందరూ ద్వేషిస్తారు కానీ తర్వాతి కాలంలో ఆయన భారత్ కి మాత్రమే కాకుండా ప్రపంచానికి మార్గదర్శిగా ఎదుగుతారంటూ నోస్ట్రాడామస్ 1555లోని ఊహించినట్టు చెప్పారాయన. ఇక నోస్ట్రాడామస్ తర్వాత అంతగా తన కాలజ్ఞానంతో ఆకట్టుకుంది వీర బ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మంగారి జననం కూడా 1500 కాలం నాటిదే. తన కాలజ్ఞానం ద్వారా జరగబోయే సంఘటనలు, సాంఘిక మార్పులు, సాంకేతిక పురోగతి గురించి జోస్యాలున్నాయి. ఆయన నీటిలో దీపాలు వెలిగిస్తారన్నది నిజమైందని, అదే తర్వాతి కాలంలో కరెంటుగా వచ్చినట్టు చెప్తున్నారు. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని చెప్పడం కూడా నిజమైందంటారు. కాశీపట్నం 40 రోజులు మూతపడుతుందన్న మాట కూడా నిజమైనట్టు భావిస్తారు. అంబ 16 ఏళ్ల పాటు రాజ్యమేలుతుందని ఇందిరాగాంధీ గురించి చెప్పినట్టుగాను విశ్వసిస్తారు. తెర మీద బొమ్మలు గద్దెనెక్కుతారని అనడం కూడా ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితతో పోల్చుతారు. ఇక రాచరికాలు పోయి రాజుల పాలన నశిస్తుందని చెప్పడం కూడా నిజమేనని అంటారు. ఆకాశాన పక్షి వాహనాలు కూలి ఎందరో మరణిస్తారని చెప్పడం విమాన ప్రమాదాలకు సంబంధించినదిగా భావిస్తారు. ఇక జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారని, అది ఇప్పుడు నిజమైందని భావిస్తారు. హైదరాబాద్ మత కలహాల గురించి కూడా ఆయన చెప్పారని అంటారు. దేవస్థానాలు కొన్ని కాలగర్భంలో కలుస్తాయని, దేవతా విగ్రహాలు తొలగిస్తారని కూడా ఆయన అన్నట్టుగా భావిస్తారు. ఇక శ్రీలంక తీవ్రవాదం గురించి చెప్పారని, పొట్టివాడైనా గట్టివాడు పాలిస్తాడని ఆయనే లాల్ బహదూర్ శాస్త్రిగా చెబుతారు. అడవి మృగాలు ఊళ్ళోకి వస్తాయని ఆనాడే బ్రహ్మంగారు ఊహించినట్టుగా చెబుతారు. నేపాల్ భూకంపం గురించి అప్పుడే చెప్పను బ్రహ్మంగారని అంటారు. ఇంకా ఆయన చెప్పినవి జరిగే అవకాశముందని విశ్వసిస్తారు. బల్గేరియాకు చెందిన బాబా వంగ కాలజ్ఞానం ప్రకారం ప్రపంచం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం, పేదరికం పెరిగే అవకాశముందని ఆమె అన్నారని, ప్రస్తుతం అదే నిజమవుతుందని అంటారు.
అడవుల్లో కార్చిచ్చులు, కరువు కాటకాలు, తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆమె అంచనా వేసినట్టు చెబుతారు. గ్రహాంతర జీవులు భూమిపై కనిపించవచ్చని కూడా బాబా వంగా అంచనా. భారత్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరవచ్చని, ఇందువల్ల పంట పొలాలపై మిడతల దాడి జరిగి కరువు కాటకాలు ఏర్పడవచ్చని కూడా బాబా వంగా చెప్పినట్టు భావిస్తారు. ఇక బాబా వంగా చెప్పింది చెప్పినట్టు నిజమైనవేవని చూస్తే సెప్టెంబర్ 11 దాడులు జరిగాయని వంగా చెప్పినట్టు భావిస్తారు. డయానా మరణం, చైనా ఎదుగుదల, రెండో ప్రపంచ యుద్ధం వంటివి సంభవిస్తాయని బాబా వంగా చెప్పింది చెప్పినట్టు నిజమైనట్టుగా నమ్ముతారు. ఇప్పుడు తాజాగా న్యూ బాబా వంగా తెరమీదికి రావడం, ఆమె చెప్పింది చెప్పినట్టు జరగడం ఒక వింతగాను భావిస్తారు. అయితే ఇక్కడ వీరంతా కలిసి కొన్ని కామన్ పాయింట్లు చెప్పారని, ఇదంతా ఒక హంబగ్గా కొట్టిపారేస్తారు కొందరు. ఆనాడు వారేదో సంచలనం కోసం ఊహించడం, అవి యాదృచ్ఛికంగా జరగడం తప్ప ఇందులో మరో మ్యాజిక్ లేదని అంటారు. ఇప్పుడు న్యూ బాబా వంగా చెప్పింది జరుగుతుందా లేదా తెలియాలంటే మనమంతా జూలై 5 వరకు వేచి చూడాల్సిందేనంటారు మరికొందరు.